ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ప్రపంచ వెదురు దినోత్సవం సందర్భంగా ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి మేదరి కులస్తులు వెదురు బొంగుల దినోత్సవం అంటే ప్లాస్టిక్ వస్తువులను తగ్గించండి, పర్యావరణాన్ని కాపాడండి అంటూ వరల్డ్ బాంబూ డేను జరుపుతున్నారు. వాళ్ళు చేతితో తయారు చేసినటువంటి ఈ గంపలు, చాటలు ఇవన్నీ పట్టుకొని తమ ఆటోలో వెదురు బొంగులను తీసుకొచ్చి తమ ప్రదర్శన చేస్తున్నారు. వీరి అభిప్రాయాన్ని మనం అడిగి తెలుసుకుందాం. ఏంటమ్మా, ఎందుకు ఇది చేస్తున్నారు, ఏంటి రీజన్? ఈ వెదురుని వాడడం వలన ఆరోగ్యంగా ఉంటారు. ప్లాస్టిక్ తోటి అనేక జబ్బుల పాలవుతుండ్రు. ఈ వెదురు వస్తువులను వాడితే ఇప్పుడు పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు కూడా ఈ వెదురుని వాడతారు. పుట్టినప్పుడు పాపని చాట్లో వేయడము, చనిపోయినప్పుడు వెదురు బొంగులతోటి పాడగట్టడానికి ఇవి వినియోగిస్తారు. అంటే పుట్టినప్పటి నుంచి చనిపోయిన తర్వాత సైతం ఈ వెదురు మానవ జీవితంతో విడదీయరాని సంబంధం ఉంది. ఇది సంఘం యొక్క నాయకులు ఉన్నారు. చెప్పండి, ఏంటి మీరు ఏం కావాలనుకుంటున్నారు, మీకు ఏం డిమాండ్స్? మాకు ఈ ప్రపంచ వెదురు దినోత్సవం సందర్భంగా ప్రభుత్వానికి విన్నవించుకున్నది ఏమంటే, ప్రతి కుటుంబానికి వెదురు ఉచితంగా ఇవ్వాలి. మరి అదేవిధంగా గవర్నమెంట్ నుంచి వచ్చే సంక్షేమ పథకాలను మా పేద కుటుంబానికి చేరే విధంగా చూడాలి. ప్రభుత్వం మా కులాన్ని గుర్తించాలి. మాకు ప్రతి పేద బిడ్డకు, ఇల్లు లేని ప్రతి పేద బిడ్డకు డబుల్ బెడ్రూమ్ కల్పించే విధంగా ఉండాలి. అదేవిధంగా ప్రతి ఒక్క కుటుంబం వెదురు తయారు చేసిన వస్తువులను సేల్ కావకపోవడం వల్ల ప్రభుత్వమే చేపట్టి ప్రభుత్వమే ఇది సేల్ అయ్యే విధంగా ఒక మంచి పథకాన్ని చేపట్టాలని దీని ద్వారా ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం. గ్రీన్ ఇండియా కోసం వెదురును వాడదామని చెప్పి స్లోగన్ రాయడం జరిగింది. ఆ ప్రకృతికి వరము, పేదలకు వరము పచ్చని వెదురు అంటున్నారు. అంటే ఈ ప్లాస్టిక్ రావడం వల్ల మీకేమైనా ఇబ్బంది అవుతుందా? చేతి వృత్తులు ఏమైనా దెబ్బతింటున్నాయా? ఇట్లా చూడొచ్చమ్మా. ప్లాస్టిక్ను నిషేధిస్తే ఇది వెదురు వస్తువులు ఎక్కువ వాడడం వల్ల మా మేదరులకు ఒక జీవనోపాధి ఉంటుంది. చెప్పండి. ప్లాస్టిక్ వాడడం వల్ల మాకు చాలా అన్యాయం జరుగుతుంది. మాకు అంటే ప్లాస్టిక్ వచ్చిన తర్వాత వీళ్ళ జీవితంలో కొంత ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ఉపాధి తగ్గిపోయింది అనేటువంటి ఆవేదన వారి మాటల్లోనే విన్నాం. ఖచ్చితంగా వెదురుకి ఇంపార్టెన్స్ ఇవ్వండి. తమకు జీవనోపాధి, అలాగే తమ యొక్క ఎవరైనా అర్హులైనటువంటి వాళ్ళు ఉన్నారో వారికి డబుల్ బెడ్రూమ్లు ఇల్లు, అలాగే ఉపాధి, ఊతము ఇవన్నీ కూడా కావాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. ప్రపంచ బాంబూ డే దినోత్సవం సందర్భంగా ఒక వినూత్న కార్యక్రమం చేపట్టి అందరినీ ఆకట్టుకున్నటువంటి పరిస్థితిని మనం గమనించవచ్చు. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, ఆర్టీవీ, కరీంనగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.